నాన్న తల్లి కాఫీ తెచ్చావా? టయానికి తెస్తాను ఎప్పుడే అనుకుంటా నా కూతురు కాఫీ తెస్తే బాగుండు అని. మళ్ళీ టయానికి తెచ్చేసావు. అబ్బా ఏదన్నా కూతురు చేతి కాఫీ అమృతం. తల్లి నాన్న ఈరోజు ఏంట్రా స్పెషల్? స్పెషలా వెల్లుల్లిపాయ వేసి పచ్చని పప్పు వేసి అన్నం వండుతున్నాను నాన్న. వెల్లుల్లిపాయలు పచ్చని పప్పు వేసి అన్నమా? రైస్ లాగా. ఆహా. మరి మరి దాని మీద కూర ఏం వండుతూ ఉంటావు? ఏదైనా పర్లా, మీరు నీసే తింటారు కదా. అయితే ఎల్లుల్లిపాయ రైస్ అంటే కొత్తదనం అంటున్నావుగా. చికెన్ తెత్తాలి, చేప తెద్దాం అనుకున్నావు ఇవాళ. కానీ ఎల్లుల్లిపాయ రైస్ అంటే నాకు చికెన్ తెత్తాలేమ్మా. సరే, కొంచెం పులుసుగా చేసి ఉండు. నేను వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అయిపో. సరే. ఈ 4 పుల్లలు పీకేసి నేను మార్కెట్కి వెళ్ళిపోతా. చీపురు కావాలన్నావుగా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది, ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది.
ఆ పసుపుడ్డి అడిగమ్మా, నాకు పసుపుడ్డి అంటే బాగా ఇష్టం. ఇక్కడి ఈ పప్పు బియ్యం, ఈ కోడిగుడ్డు, ఎల్లుల్లిపాయ రైస్ తల్లి ఇది. భలే ఉందిరా. మంట లేదు ఎల్లుల్లిపాయ. ఉండదు నాన్న. ఈ కోడి కూర మీద తల్లి ఎల్లుల్లిపాయ అన్నం ఏంటంటే చాలా బాగుందమ్మా. మామూలుగా ఎల్లుల్లిపాయ తింటావా, బాగా మంట. కానీ ఈ ఎల్లుల్లిపాయలు ఈ అన్నంలో తిని మంట లేదు. ఎల్లుల్లిపాయ తల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. హార్ట్ ఉంది, హార్ట్కి రోజు ఉదయం పరగడం 2-3 పాయలు తింటానంటే మంచిదంట. అటువంటి ఎల్లుల్లిపాయ నాకు అన్నంలోనే తినిపించేసారు. బా, చిన్నపిల్లలు కూడా తినేస్తారు. చాలా బాగుందమ్మా. మసాలాలు ఏముండవు. కోడి కూర దానికి భలే సెట్ అయింది. అందులో ఎల్లుల్లిపాయలు మా నాన్నమ్మ చేసేది నాన్న. అంతన్నా మా అమ్మ జీన్స్ నీకు పండి నిజమా కాను. అది వాస్తు చేతి వాటం అంటా చూడు, ఆ వాటం మా అమ్మ వాటం నీకు కుదిరింది. మా అమ్మ ఏం వేసి వండేసినా కూర రుచిగా ఉండేది.